అడినైడ్స్ అనేది మనకి యూజువల్‌గా ఏంటంటే, మన ముక్కులో హైపర్ట్రోఫైడ్ లింఫాయిడ్ టిష్యూ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఆ లింఫాయిడ్ టిష్యూ ఫార్మ్ అయినప్పుడు మనకి ఈ ముక్కుకి 2 వైపులా బ్రీతింగ్ అనేది ఆగిపోయే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని అడినైడ్స్ అనేసని అంటామండి. యూజువల్‌గా ఇది ఏంటంటే, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్‌లో మనకు ఫార్మ్ అవుతుంది అంటే, కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి యూజువల్‌గా జెనెటికల్ హిస్టరీ ఏదైనా హెరిడిటరీ ఇష్యూ ఉంటే గనక దానివల్ల ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. అండ్ మనం తీసుకునే డైట్ ఎర్రర్ ఏదైనా డైట్ మనం దాంట్లో ఎర్రర్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే గనక తీసుకునే డైట్‌లో దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే క్లైమెట్రికల్ చేంజెస్ ఏవైతే ఉంటే గనక ఎక్కువగా కామన్‌గా పీపుల్ ఎక్కువగా ఏంటంటే ఎక్స్‌పోజర్ టు కోల్డ్ ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు కానివ్వండి, హై హిల్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అప్పుడు బ్రీతింగ్ అనేది షార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనకి అడినైడ్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అంటే నేజల్ పాలిప్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇలాంటి కాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల అండ్ ఇంకొకటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఇలాంటి కాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి అడినాయిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఏమైనా స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఏవైనా ఉంటే కనుక అంటే లైక్ ఎలాంటివి ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కూడా మనకి అడినాయిడ్స్ అనేటివి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ సిమ్టమ్స్ మనకి ఏ విధంగా సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ మనకి నోస్ అబ్స్ట్రక్షన్, 2 వైపులా నోస్ అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ స్నోరింగ్ ఉంటుంది. బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. మౌత్ బ్రీతింగ్ అంటే రాత్రులు పడుకున్నప్పుడు కానివ్వండి, మనం డే టైంలో కూర్చున్నప్పుడు కానివ్వండి, మనకేంటంటే బ్రీతింగ్ తీసుకోవడం ముక్కుతోటి కాకుండా నోరుతోటి బ్రీత్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి అనోరెక్సియా, ఫ్యాటిగ్, నెక్స్ట్ వచ్చేసి గిడ్డినెస్ అనేది ఉంటుంది. కంటిన్యూయస్‌గా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ అవుతూ ఉంటుంది. రన్నింగ్ నోస్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఎపిస్టాక్సిస్ అంటే కొన్నిసార్లు మనకి నోస్ నుంచి బ్రీతింగ్ అనేది డిఫికల్ట్‌గా ఫీల్ అవుతాము. కొన్నిసార్లు మనకి నోస్ నుంచి బ్లీడింగ్ అనేది కూడా అవుతూ ఉంటుంది. దాన్ని ఎపిస్టాక్సిస్ అనేసని అంటామని. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనకి అడినాయిడ్స్‌లో కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇలాంటి అడినాయిడ్స్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నప్పుడు మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ కోల్డ్ థింగ్స్ అంటే మనకి యూజువల్లీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఐటెమ్స్, ఫ్రోజన్ చేసిన ఐటెమ్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కూల్ వాటర్ కానివ్వండి, అటువంటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కర్డ్ అనేది మనకి ఏంటంటే యూజువల్‌గా మ్యూకస్ ఫార్మేషన్‌కి అంటే ఎక్స్‌పెక్టరేషన్ లంగ్స్‌లో మ్యూకస్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. లోపల లంగ్స్‌లో మ్యూకస్ ఫార్మ్ అయినప్పుడు మనకి ముక్కు నుంచి శ్వాస తీసుకోవడానికి నోస్ బ్లాక్ అవ్వడం వల్ల ఇబ్బంది కలుగుద్ది కాబట్టి కర్డ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుపు వల్ల మనకేంటంటే ముక్కులో దురదగా ఉండడం కానివ్వండి, ఇరిటేటింగ్‌గా ఫీల్ అవ్వడం, థ్రోట్ అనేది సోర్‌నెస్ రావడం కానీ ఇలాంటి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తాయి. మనకి యూజువల్‌గా ఏంటంటే ఇలాంటి ఫుడ్ చింతపండు పులుపు అటువంటిది అవాయిడ్ చేయాలి. టమాటా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కోల్డ్ ఐటెమ్స్ కానివ్వండి, సీ ఫుడ్ కానివ్వండి, నెక్స్ట్ నాన్ వెజ్ కానివ్వండి, ఇటువంటివి కొంచెం అవాయిడ్ చేస్తే గనుక మనం అలర్జిక్ రియాక్షన్స్ నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం అనేది ఉంటుందండి. సో, మనకి డైట్ అనేది ఆ విధంగా తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి అడినైడ్స్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్‌గా ఉంటది అంటే మనకు హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది అడినైడ్స్‌కి అవైలబుల్‌గా ఉందండి. యూజువల్‌గా ఏంటంటే మనకు హోమియోపతిలో రూట్ కాజ్ నుంచి అంటే ప్రాబ్లమ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక అది మళ్ళీ మనకి ఫ్యూచర్‌లో ఫార్మ్ అవ్వకుండా రిపీటెడ్‌లీ రీఅకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంటుందండి. సో, మనకి హోమియోపతి మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవి న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఫ్యూచర్‌లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అవైలబుల్‌గా ఉందండి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.